హాయ్ అండి, నమస్తే. నా పేరు సునీత మాటేటి. ఈరోజు నేను మా అపార్ట్మెంట్ మినీ బాల్కనీలో కొన్ని పూలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. మనం పెట్టిన చెట్లకి పువ్వులు, కాయలు, పళ్ళు వస్తే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదండి. ఎప్పుడైనా మనసు బాగా లేకున్నా, సంతోషంగా ఉన్నా ఇట్లా గ్రీనరీ మధ్యన వచ్చి కూర్చుంటే ఆ సంతోషమే వేరుంటుందండి. చాలా ప్రశాంతతనిస్తుంది. అలాగే అందరూ ఉంటారు, కష్టము అంటారండి. ఎప్పుడు కష్టాన్ని ఇష్టంగా చేస్తూ పోతుంటే, ఇష్టంగా పని చేస్తూ పోతుంటే అది ఎంత కష్టమైనా మనకు సంతోషాన్ని ఇస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను కష్టపడ్డాను కాబట్టి ఒక మిర్చి వచ్చింది, అలాగే కొన్ని గులాబీ పూలు వచ్చినాయి. ఇలా మనము నేచర్కి ఎంత దగ్గర ఉంటే అవి మనకు అంత మంచి చేస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు అంటారు 60-50 ఇయర్స్ వచ్చినాక హెల్తులు బాగాలేవు, ఏదో బాధేస్తుంది, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు అని లోలీగా ఫీల్ అవుతుంటారండి. అలాంటి వాళ్ళు ఎప్పుడు బాధపడకుండా ఇట్లా 4 మొక్కలు పెంచుకొని అవే పిల్లలు అనుకొని వాటి మధ్యన వాటితో మన స్నేహంగా ఉంటే అవి మస్తు మనం నేచర్తో మస్తు కనెక్టివిటీ కావచ్చు అండి. చూడండి, నేనైతే అలానే అనుకుంటానండి. గులాబీ పూలు తెంపుకుంటాను, నేను ఇలా చామంతులు తెంపుకుంటాను, ఇల్లు నీట్గా ఉంచుకుంటాను, ఫర్టిలైజర్స్ చేసుకుంటాను. నాకు తోచిన పని నేను చేసుకుంటున్నాను. నాకు తెలిసింది మాత్రం ఎవరికైనా చెప్తూ ఉంటాను. చూడండి, అమర్ లిల్లీలు ఎట్లా పూసాయో, చిన్న కుండీలైనా చాలా పూలు పూసినాయండి. ఇట్లా ఇవన్నీ దేవుడికి సమర్పించుకుంటే చాలా బాగుంటుంది కదండి. 2 దొండకాయలు వచ్చినాయి, ఒక మిర్చి వచ్చింది, గులాబీ పూలు, శంకు పూలు ఇలా ఎన్నో వచ్చినాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.